నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. పార్లమెంట్లో స్పీకర్కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. బడ్జెట్ సెషన్ సందర్భంగా భారత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడనివ్వలేదు స్పీకర్ గారు. మైకు కట్ చేశారు, మైకు కట్ చేయమని ఆజ్ఞలు ఇచ్చారు. అదేవిధంగా స్పీకర్ గారు కొన్ని ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఎంపీల మీద. అలాగే నిషికాంత్ దుబే గారు ఎవరైతే కాంగ్రెస్ మహిళా ఎంపీల మీద ఘాటైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారో ఆయన మీద ఎలాంటి చర్యలు లేవు. ఇలా అనేక అంశాలని చూపిస్తూ స్పీకరు ఏకపక్షంగా ఒక అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అన్న దాని మీద ప్రతిపక్షాలన్నీ ఈరోజే దాదాపుగా అవిశ్వాస తీర్మానం ఇవ్వడానికి సిద్ధపడ్డారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 94C కింద ఎంపీల సంతకాలతో కూడినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి బహుశా రేపు ప్రవేశపెట్టే అవకాశం కనపడుతుంది. ఏ అంశాలు దీని సందర్భంగా చర్చకు వస్తే స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఖచ్చితంగా పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. ఏ అంశాలు ప్రధాన ప్రతిపక్షం లేవనెత్తాలంటుంటే స్పీకర్ గారు అధికార పక్షానికి అనుకూలంగా ఉన్నారని ఎందుకు భావిస్తుంది అన్న దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చను చేపట్టారు. చర్చలో మనతో పాటు అంబటి రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి వారు ఉన్నారు. అలాగే విఠల్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ నుంచి వారు కూడా ఉన్నారు. అలాగే గఫూర్ గారు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో పెంటపాటి పుల్లారావు గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రామకృష్ణ గారు నమస్కారం. రామకృష్ణ గారు, ఏంటంటే ప్రధానంగా మీ అభ్యంతరాలు ఏంటి స్పీకర్ గారి మీద? ఎందుకు ఇవాళ బహుశా రాజ్యసభలో కూడా ఖర్గే గారిని కూడా మళ్ళీ ఈరోజు కూడా మాట్లాడనివ్వలేదని ఒక ఇది ఉన్నది. సరే, బలం అటు ఉన్నది, అధికార పక్షం ఏం చెప్తే అది చాలా వరకు చేస్తారు మనకు తెలిసిందే. దీనిలో అంటే స్పీకరు సొంతగా నిర్ణయం తీసుకొని మీకు వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉందా? సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్లో పెద్దలకి అట్లాగే హెచ్ఎంబి టీవీ ప్రేక్షకులకి. సార్, స్పీకర్ వన్ సైడెడ్ గా యూనిలేటరల్ గా బిహేవ్ చేయటాన్ని మనం అంటే గత సెషన్స్ లో చూసాం. సరే, గత సెషన్స్ లో అంటే మాకు మరి 54 ఏమో ఉన్నాయి. అవును. సరే, ఇవాళ 100. అదే విధంగా ఇండియా కూటమి మొత్తానికి కూడా దాదాపు 200 పైచిలకు స్థానాలు. సో ప్రపోర్షనేట్ గా మంచి సమయం దక్కాలి, మాట్లాడడానికి మంచి అవకాశం దక్కాలి. సో ఏదైనా సరే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకూడని విషయాన్ని ప్రస్తావిస్తే డెఫినెట్ గా స్పీకర్ గారు అడ్డుకోవచ్చు, మాట్లాడనివ్వకుండా మైక్ కట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ని ఈ రకంగా మాట్లాడనివ్వకుండా చేయడం అనేది బహుశా మనం చూసి ఉండం అనుకుంటా నేనైతే. అంటే వాళ్ళు ఫస్ట్ రోజు వాళ్ళ ప్రస్తావన ఏంటి, నారావాణిలో పుస్తకంలో విషయాన్ని కోట్ చేయదలిచినప్పుడు ఆ పుస్తకం పబ్లిషే కాలేదు, పబ్లిష్ కాని పుస్తకంలో నుంచి ఎట్లా కోట్ చేస్తారు అనేది రాజ్నాథ్ సింగ్ యొక్క అభ్యంతరం. అంటే విషయాన్ని విని అవునా కాదా ఎట్లా జరిగింది అనేది ఆన్సర్ చేసుంటే వాళ్ళ దగ్గర సమాధానం ఉంటే అసలు ఇంత దూరం వచ్చేది కాదు. అదే విధంగా నారావాణి పుస్తకం సరే అథెంటికేట్ చేసి ఇవ్వండి అని మాట్లాడినప్పుడు నెక్స్ట్ డే రాహుల్ గాంధీ గారు దాన్ని క్యారవాన్ మ్యాగజైన్ లో ప్రింట్ అయింది. అదే విధంగా అమెజాన్ లో ఆయన పుస్తకం ఉంది, ప్రపంచ వ్యాప్తంగా అచ్చయింది, ప్రపంచ వ్యాప్తంగా సర్క్యులేషన్ లో ఉంది. ఒక్క భారతదేశంలో మాత్రమే ఇది సర్క్యులేషన్ లో లేదు. 2021 తర్వాత 2026 నుంచి డిఫెన్స్ క్లియరెన్స్లకి వెళ్ళిన 36 పుస్తకాల్లో 35 పుస్తకాలు క్లియర్ అయినాయండి. ఒక్క నారావాణి గారి పుస్తకం ఒక్కటే క్లియర్ కాల. బికాస్ హీ మెన్షన్ లాట్ ఆఫ్ థింగ్స్. అందులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని విషయాలు అందులో అతను ప్రస్తావించడం జరిగింది. అతను 2021లో రాసిన ఈ పుస్తకంకి పర్మిషన్ రాలేదు, కానీ 2023లో ఇంకో పుస్తకం రాస్తే అంటే అది డిఫెన్స్ కి సంబంధించే దాంట్లో అక్కడ చనిపోయిన వాళ్ళ గురించి వాళ్ళ ప్రస్తావించి రాస్తే మళ్ళీ ఆ బుక్ క్లియరెన్స్ వచ్చింది. సో ఈ పుస్తకానికి మాత్రమే క్లియరెన్స్ రాలేదు. ఎనీహౌ ఇట్ ఈస్ ద టెక్స్ట్ ఈస్ ఇన్ పబ్లిక్ డొమైన్, కారవాన్ మ్యాగజైన్ లో ప్రింట్ అయింది. అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా పుస్తకాన్ని చదివారు. సో దాన్ని రాహుల్ గాంధీ గారు అథెంటికేట్ చేసి తన లెటర్ హెడ్ మీద ఎస్ ఐఎమ్ అథెంటికేటింగ్, ఎనీథింగ్ గోస్ రాంగ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ అని చెప్పి స్పీకర్ కి ఉత్తరం ఇచ్చిన తర్వాత అథెంటికేట్ చేస్తే మాట్లాడిస్తామన్నారు. అథెంటికేట్ చేసిన తర్వాత కూడా అతన్ని మాట్లాడనివ్వకుండా పైగా ఎదురుదాడి చేయించి తిట్టించడం, నిషికాంత్ దూబే లాంటి వాళ్ళతో కాంగ్రెస్ ఎంపీని నోటికి వచ్చింది తిట్టించడం. అక్కడ కూడా అతను పుస్తకాలు కోట్ చేస్తాడు. ఏ పుస్తకాలు కోట్ చేస్తాడు? నెహ్రూ, ఇందిరా, రాజీవ్ లకు వ్యతిరేకంగా
వాళ్ళ మనుషులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేకపోతే వీళ్ళ అపోజిషన్ పార్టీ వాళ్ళు రాసిన పుస్తకాల్లో పాయింట్స్ కోట్ చేసి మాట్లాడారు. వీళ్ళ నోటికి వచ్చినట్టు విమర్శిస్తారు. అప్పుడు స్పీకర్ కి అభ్యంతరం ఉండదు. కాంగ్రెస్ వాళ్ళని గాని ఇండియా కూటమిని గాని నోటికి వచ్చినట్టు తిట్టొచ్చు, స్పీకర్ కి ఇబ్బంది ఉండదు. సో ఈ పుస్తకంలో ఏముంది అనేది ఓ 2 విషయాలు మీకు చెప్తా సార్. ఆ పుస్తకంలో గనక ఒకటి గాల్వాన్ యుద్ధ సమయంలో ట్యాంకులు ముందుకు వస్తున్నాయనే విషయాన్ని ప్రస్తావించినప్పుడు 8:15కి ఆయన్ని ఏం చేయాలి అని అడిగినప్పుడు 10:30 దాకా సమాధానం రాలా. సరే దానికి 2 సైడ్స్ చెప్పొచ్చు. మేము ఆయనకి ఫ్రీ ఎడ్జ్ ఇచ్చామనే ఒక మాట సమర్థించుకుంటూ చెప్పొచ్చు. అంత ఫ్రీ ఎడ్జ్ సమాధానం ఉన్నప్పుడు 2 గంటలు వేచి చూడాల్సిన అవసరమూ లేదు. అదే విధంగా అంతకు ముందు జరిగిన చర్చల్లో పార్లమెంట్ లో ఈవెన్ నెహ్రూ గారు చైనా వారు ఓడిపోయినా కూడా వాజ్పేయి గారు పిలవాలి సమావేశం మాట్లాడదాం చర్చిద్దాం అన్నప్పుడు డెఫినెట్ గా పార్లమెంట్ చర్చించింది ఆ విషయాన్ని. అదే విధంగా కార్గిల్ యుద్ధ సమయంలో దానికి ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్ట్ తీసుకొని పార్లమెంట్ చర్చించింది ఆ విషయాన్ని. ఇవాళ చర్చించడానికి వీళ్ళు ఎందుకు జంకుతున్నారు? దాన్ని అంటే మీరు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాము అనే విషయమే ఉండుంటే అది మీ యొక్క గొప్పతనమే కదా, దాన్ని చర్చించవచ్చు కదా. అట్లా కాకుండా ఆ విషయాన్ని చర్చకు రానిలా. ఇంకొక విషయం కూడా ఏమంటే అగ్నివీర్ విషయంలో అగ్నివీర్ని చాలా ల్యాగ్ ఉంది, దాని తప్పు ఉంది అని అగ్నివీర్ విషయాన్ని కూడా ఆ పుస్తకంలో ప్రస్తావించి దాన్ని కూడా ఆయన నెగిటివ్ కామెంట్స్ చేయడం జరిగింది. సో ఏదైతే మోడీ గారు అగ్నివీర్ విషయంలో విపరీతంగా డప్పు కొట్టుకుంటా ఉన్నారో దాన్ని నారావాణి గారు విమర్శించడం జరిగింది. సో ఈ 2 విషయాలు ప్రజల్లోకి వచ్చినప్పుడు డెఫినెట్ గా వాళ్ళు ఏదైతే చైనాకు లాలాంక్ దిఖాయింగే ఇటువంటి పదాలు ఏదైతే ఉన్నాయో చెప్పనించిగా ఛాతీ ఇలాంటి పదాలు ఏదైతే ఉన్నాయో ఆ బబుల్ బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అతని యొక్క ఇమేజ్ ను కాపాడడం కోసం దాన్ని చర్చకు రానికుండా మహిళా ఎంపీలు ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారో ఆ మహిళా ఎంపీలు ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళు నరేంద్ర మోడీ పైన దాడి చేసే అవకాశం ఉంది అనే ఒక పెద్ద బండరాయిని మహిళా ఎంపీల పైన వేస్తే వాళ్ళందరూ కూడా 10 మంది మహిళా ఎంపీలు కాంగ్రెస్ చెందిన వాళ్ళు లెటర్ రాయడం జరిగింది. ఈ రకమైన వ్యక్తిత్వ హననం మా పైన మీరు చేయడం కరెక్ట్ కాదు స్పీకర్ గారు, కమ్అట్ విత్ ప్రూఫ్స్ అని వాళ్ళు కూడా లెటర్ రాయడం జరిగింది. సో వీఆర్ ద ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, వీఆర్ హియర్. మేము ఇక్కడ ఉంది ప్రజా సమస్యల పైన, ప్రజలకు ఏదైనా ఇది జరుగుతా ఉంటే లేదా దేశం యొక్క సమస్యలు ఉన్నప్పుడు మేము ప్రస్తావించడానికి ఉన్నాము. డెమోక్రటిక్ ప్రాసెస్ లో మేము నిరసన తెలియజేస్తున్నప్పుడు మీరు ఈ రకంగా మా పైన బండరాయి వేయటం కరెక్ట్ కాదు అని వాళ్ళు ఇవాళ ఆయన స్పీకర్ కి లెటర్ రాయడం జరిగింది. సరే మరీ ముఖ్యంగా సరే ఇవాళ అవిశ్వాస తీర్మానం ఇస్తారా ఇవ్వచ్చు అనే చర్చలు వస్తున్న తరుణంలో స్పీకర్ గారు తన ఛాంబర్ లోకి కాంగ్రెస్ వాళ్ళని పిలిపించుకోవడం జరిగింది. పిలిపించుకొని ఆయన చెప్పిన మాట ఏమంటే సభ ఆర్డర్ లో ఉంటే డెఫినెట్ గా నేను రాహుల్ గాంధీ గారికి మైక్ ఇస్తాను అండ్ అట్ ది సేమ్ టైం మిగతా అపోజిషన్ పార్టీస్ లీడర్స్ యొక్క ఒపీనియన్ కూడా తీసుకుంటాను, అందరికీ మైక్ ఇస్తానని మాట్లాడారు. ఏది రాహుల్ గాంధీ గారు చెప్పిందేమో నాకు మైక్ ఇస్తానని వాళ్ళు ప్రామిస్ చేశారని మాట్లాడినప్పుడు కిరణ్ రిజిజు చెప్పింది మీకు ఒక్కళ్ళకే కాదు సభలో మిగతా వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని అందరికీ మైక్ ఇస్తానని ఆయన చెప్పింది అన్నప్పుడు సభలో మిగతా ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా మైక్ ఇవ్వమనే చెప్తున్నారు కదా, వద్దని ఎవరు చెప్పలేదు కదా. సో అగైన్ దేర్ ఈస్ ప్రెషర్ ఆన్ స్పీకర్. ఈ విషయం పైన మీరు మైక్ ఇస్తే మేము ఇబ్బంది పడతాం, మైక్ ఇవ్వద్దు అనే ఒక ప్రెషర్ ని స్పీకర్ పైన చూపించి మీరు గమనించండి. ఈ 2 సందర్భాల్లో రాహుల్ గాంధీ యొక్క మైక్ ని ఆపే 2 సందర్భాల్లో కూడా స్పీకర్ ఆయన ఓం బిర్లా గారు కాకుండా ప్రోటెం ప్యానల్ స్పీకర్స్ ఉన్నారు. ప్యానల్ స్పీకర్ అంటే ఛాంబర్ లో తను మాట్లాడుతుంది ఒకటి, ప్యానల్ స్పీకర్ ఇక్కడ ప్యానల్ స్పీకర్స్ చేస్తున్న యాక్ట్ ఒకటి ఇక్కడ. సో ఈ రకమైన ఇది మొత్తం చూసినప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ అరైజ్ అయింది, అసలు ఆ స్థానంలో అతను కూర్చోడానికి అర్హుడా అని ఒక క్వశ్చన్ మార్క్ అరైజ్ అయినప్పుడు దాని గురించి డిస్కషన్ జరుగుతా ఉంది. బికాస్ హీ బీయింగ్ ద కస్టోడియన్ ఆఫ్ పార్లమెంట్, హీ బీయింగ్ ద కస్టోడియన్ ఆఫ్ ద ప్రెమిసెస్, నేను అతని పైన దాడి జరిగే అవకాశం ఉంది కాబట్టి నేను అతన్ని రావద్దని చెప్పాను అని స్పీకర్ చెప్పడం, నాకు ప్రాణహాని ఉంది అని నరేంద్ర మోడీ చెప్పడం, ఇది ఎంత దూరంగా తీసుకెళ్లే విషయం సార్ ఇది. సో ప్రధానమంత్రి ప్రాణానికి సంబంధించిన హాని అనే దాన్ని స్పీకర్ దాన్ని అథెంటికేట్ చేస్తూ నేనే రావద్దని చెప్పాను అనే విషయాన్ని 2 చూసుకున్నప్పుడు స్పీకర్ యొక్క అసమర్థత మనకు అక్కడ బయటపడుతుందా లేదా. ఇదే 10 మంది మహిళా ఎంపీలు 5గురో 6గురో 3గురో మహిళా ఎంపీలు ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళని ఆయన 5 నిమిషాలు సభ వాయిదా వేసుకొని డెఫినెట్ గా వాళ్ళని ఛాంబర్ లో పిలిపించుకొని మాట్లాడుకొని
సభని ఆర్డర్ లోకి తెచ్చి ఎస్ డెఫినెట్ గా మీరు మాట్లాడాలనుకుంది మీరు మాట్లాడండి, ప్రతిపక్ష గారు మీరు విన్నారు అంటే కీలకమైన సందర్భం ఏదో ఒక పర్టికులర్ టాపిక్ మీద చర్చకి అలౌ చేశారా లేదా అన్నది కాకుండా రోజు జరిగే ఈవెంట్స్లో భాగంగా కాదు ఇది. రాష్ట్రపతి గారు మాట్లాడిన దాని మీద ధన్యవాద తీర్మానానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడటం మనకు తెలుసు. సభలో అనేక అంశాలు చర్చకు వస్తాయి. ఇప్పుడు బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఆ రోజు నెహ్రూ గారు ఆ సైనికుల్ని పాక్ సైనికుల్ని వదిలిపెట్టారు, అది చాలా బ్లండర్ అని చెప్పి మాట్లాడు. చరిత్రలో ఓ 10 ఏళ్ళు 12 ఏళ్ళు ప్రధానికి ఉన్నప్పుడు ఎవరు చేసినా సమాజం అది ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది, ముఖ్యంగా దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది కంట్రీనే చేశారనుకుంటారు. సరే, ప్రతిపక్షాలు కొన్ని మాట్లాడితే అది చరిత్ర తెలుస్తుంది, రైటా రాంగా ఆ చర్చ నా ఒపీనియన్లో. కానీ అసలు అంశాలే బయటకు ఇప్పుడు ఈయనేమి నరవణే గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు, లేదు జీవితకాలం బీజేపీని వ్యతిరేకించిన వ్యక్తి కాదు. మీ హయాంలో మీ ప్రభుత్వమే ఆయన్ని ఆర్మీ చీఫ్గా అపాయింట్ చేసింది. మీ హయాంలోనే ఆయన పదవీ కాలం పూర్తి చేసుకొని దిగిపోయారు. మనకి సహజం చాలామంది ఇలా సైన్యంలో చేసిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది కొన్ని పుస్తకాలు రాస్తుంటారు, వాళ్ళ అనుభవాల్ని అప్పటి నిర్ణయాల్లో మంచి చెడులు కొంత విశ్లేషిస్తుంటారు పదవి కాలం అయిపోయిన తర్వాత. ఆ బుక్ ఇక్కడ ఎందుకు రిలీజ్ కాలేదు, ప్రపంచం అంతా రిలీజ్ అయింది ఒక అంశం. 2, చర్చలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఏం మాట్లాడాలి అనేక అంశాలు ఉన్నాయి, కొన్ని ప్రస్తావిస్తారు, దానికి మీరు సుదీర్ఘంగా సమాధానం ఇవ్వచ్చు. ప్రధాని గారు 2 గంటలు కాబట్టి 2 గంటలు, 3 గంటలు కాబట్టి 3 గంటలు హౌస్లో మాట్లాడగలుగుతారు. దాన్ని ఆపేసి గొంతు నొక్కేసి ఎక్కడ మాట్లాడనివ్వకుండా వాళ్ళు దాడి చేస్తారని మహిళా ఎంపీలు, స్పీకర్ గారి ప్రకటన చరిత్రలో మొట్టమొదటిసారి నాకు తెలిసి హౌస్లో ప్రధాని మీద హౌస్లో ఎంపీల చేత అందులో మహిళా ఎంపీలను దాడి చేయబోతున్నారని ప్రకటించి నాకు సమాచారం ఉందని. వాళ్ళ మీద చర్యలు లేవు, దాని మీద స్పీకర్ గారు ఏం చర్యలు తీసుకున్నారు ఏం తెలియదు, ఆయనకి ఏం సమాచారం వచ్చింది ఆధారాలు ఏమున్నాయో తెలియదు. ఈ గందరగోళంలో ప్రజాస్వామ్యానికి ఇది కొంచెం, మన స్పీకర్లు గతంలో చాలామంది అద్భుతంగా చేసిన వాళ్ళు ఉన్నారు సార్, ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా అద్భుతంగా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ పోయి ఈ భారత పార్లమెంటు లోక్సభ స్పీకరు ఒక పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, ఆయన మీద అవిశ్వాసం, ఇదంత ప్రజాస్వామ్యానికి మంచిదా? గుడ్ ఈవినింగ్ మీకు, పెద్దలు పుల్లారావు గారికి, మిత్రులు రామకృష్ణ గారికి, గఫూర్ గారికి అండ్ హెచ్ఎంటీ వీక్షక్ గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ సార్. చెప్పండి సార్. గత దశాబ్ద కాలంగా మనం చూస్తా ఉన్నాం సార్ రాహుల్ గాంధీ గారిని ప్రతిపక్ష నాయకుడు. పాపం వారిపైన చూస్తే జాలేస్తుంది. ప్రతిపక్ష నాయకుడి నుంచి ఎదిగే ప్రయత్నం చేయట్లేదు, మరి ఇంకా శాశ్వతంగా ప్రతిపక్ష నాయకుడు ఉండాలని అనుకుంటున్నట్టుగా ఉంది శైలి చూస్తే ఉంటే. ఇది నిన్న మొన్న జరిగిన సంఘటన కదా సరే. ప్రతిపక్ష పార్టీకి స్పీకర్ గారి పైన అవిశ్వాస తీర్మానం పెట్టే కాన్స్టిట్యూషన్ రైట్ ఉంటది, ప్రధాన గవర్నమెంట్ పైన పెట్టే కాన్స్టిట్యూషన్ రైట్ ఉంటది. పార్లమెంటరీ బిజినెస్ రూల్ 55 ప్రకారం, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ 55 ప్రకారం అపోజిషన్ పార్టీకి రైట్ ఉంటది. ఆర్టికల్ 94C ప్రకారం కూడా పెట్టుకోవచ్చు దాన్ని, అది వీగితో చర్చకు వస్తుంది సెకండరీ థింగ్. కానీ కాన్స్టిట్యూషనల్ ప్రకారము, రాజ్యాంగం ప్రకారము స్పీకర్ అన్నది ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ, రాజ్యాంగ వ్యవస్థ అది. వారు ఆ పార్లమెంటరీ అఫైర్స్ విషయానికి ఈజ్ అ సుప్రీం, అంటే అది మన రాజ్యాంగం కల్పించినట్టు హక్కు. వారికి న్యూట్రల్ గా ఉంటారు. ఓం బిర్లా గారు కూడా అనేక దశాబ్దాలు ఉండాలి, న్యూట్రల్ గా ఉండాలి, ఉంటారా లేదా అది కాలం నిర్ణయించాలి. అనేక సందర్భంలో స్పీకర్ గారికి ఒక దేశ చరిత్ర, మీరు అన్నట్టు ఇంతకుముందు దేశ చరిత్ర మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి స్పీచ్ ని అడ్డుకోవడానికి అవసరమైతే దాడి చేసి కుట్ర చేసిరని ఆయనకు విశ్వసనీయ సమాచారం ఉంది కాబట్టే ప్రధానమంత్రి గారిని పార్లమెంట్ కు రావద్దు, మీరు మాట్లాడొద్దు అని స్పీకర్. మొన్న కూడా ఇదే ప్రశ్న అడిగాను సార్ నా డిబేట్ లోనే. కాదు, ఒక్క ప్రశ్న విట్ల గారు, ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రధాని మీద ఎంపీలు దాడి చేయదలుచుకుంటే ఇంకా 3 ఏళ్ల టైం ఉంది, 3 ఏళ్ల టైం ఉంది. 3 ఏళ్లలో ప్రధాని ఏ రోజు వచ్చినా ఎంపీలు దాడి చేస్తుంటే ప్రధాని 3 ఏళ్ళు హౌస్ కు రారా? సార్ ఒక మాట, ఎందుకంటే ప్రతిపక్ష నాయకుల వ్యవహార శైలి మనం చూస్తా ఉంటే అనేక సందర్భాలు అనుమానాలు ఉన్నాయి. ఆల్ ఆఫ్ సడన్ గా మీకు గుర్తుండాలా, ఆల్ ఆఫ్ సడన్ గా రాహుల్ గాంధీ గారు ఏకంగా ప్రధానమంత్రి కుర్చీ దగ్గరికి వెళ్ళి కౌగలించుకున్న సందర్భాలు చూసినాం మనం. అది సరే గొప్పతనం అంటామా ఏమంటామా, దాన్ని చైల్డిష్ అంటాం పక్కకు పెడితే ఏకంగా ప్రధానమంత్రి దగ్గరికి కౌలించుకున్నాడు. మరి కౌలించుకుండా ఇంకేదైనా చేస్తే పార్లమెంట్ లో ప్రధానమంత్రి గాని, స్పీకర్ గారు గాని, లేదా ఎంపీ గారు గాని లోపల మార్షల్స్ లోపల ఉండరు, బయట ఉంటారు. అది సపరేట్ బాడీ. అది
అట్లాంటి వాతావరణంలో ఇద్దరు ముగ్గురు నలుగురు మహిళా మంత్రులు ఎంపీలు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఏకంగా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఒక గలాట చేయడము ఇంకా ఆ స్థాయిని ప్రధానమంత్రి స్థాయిని దిగరార్చే ప్రయత్నం చేసి ఉంటే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వ్యవహారశీలు అట్లా కనిపిస్తుంది. దిగజార్చే స్థాయి చేస్తే వాళ్ళకే నష్టం కదా. అది నష్టమా లాభం? కాదు సార్, ఇప్పుడు దాడి చేయాలంటే ఆయుధాలు కావాలి, పార్లమెంట్ లోకి ఆయుధాలు తీసుకొని రాలేదు. శ్రీనివాస్ సార్, ఇప్పుడు నష్టమా లాభం అనేది నిజంగా కాంగ్రెస్ పార్టీకి దేశ రక్షణ మీద దేశం మీద ఏమన్నా ముఖ్యంగా రాహుల్ గాంధీ విషయంలో అనేక సందర్భాలు కాంట్రవర్సీ ఇష్యూలు చర్చకు తీసుకొచ్చారు. అనేక సందర్భంలో సర్జికల్ స్ట్రైక్ ప్రూఫ్ ఏంది అడిగాడు పార్లమెంట్. అది రెండు, అటు పాకిస్తాన్ ప్రూఫ్ అడుగుతా ఉంది, రాహుల్ గాంధీ గారు ప్రూఫ్ అడుగుతున్నారు. సర్జికల్ స్ట్రైక్ మిలిటరీ చేసిందా లేదా నాకు ప్రూఫ్ కావాలన్నారు. కాదు సార్, నా ప్రశ్న ఏంటంటే సార్ విట్ల గారు, నా ప్రశ్న ఏంటంటే నిజంగా రాహుల్ గాంధీ గారు చైల్డిష్ గా ఉండి ఆయన అన్ని తప్పులు మాట్లాడుతుంటే ఇంకా 4 తప్పులు పార్లమెంట్లో మాట్లాడితే ప్రధాని గారు దాన్ని విడమర్చి ఇంకా బాగా చెప్పి అంతిమంగా మీకే మైలేజ్ కదా. ఇప్పుడు ప్రధాని గారిని ప్రతిపక్ష నాయకుడు మాట్లాడలేకపోవటం వల్ల లాభం మాట్లాడితే ఆయన చైల్డ్ గా మాట్లాడితే మీకే లాభం కదా. సార్, పార్లమెంట్ లో సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత స్పీకర్ గారి పైన. వారికి విశ్వసనీయ సమాచారం ఉండి ఉండొచ్చు, ఇది నాట్ చిన్న విషయం కాదు. ఇది విశ్వసనీయ సమాచారం, పూర్తి సమాచారం ఉంది కాబట్టి ఆ నిర్ణయం నేను అదే అడుగుతున్నాను సార్. ఇది జరిగి ఇప్పటికి 5 రోజులు అవుతుంది విట్ల గారు. విశ్వసనీయ సమాచారం ఉన్న తర్వాత స్పీకర్ గారి వైపు నుంచి చర్యలేవి, ఎవరు చేయదలుచుకున్నారు ప్రధాని మీద దాడి? ఆయన భౌతికంగా దాడి చేయదలుచుకున్నారా లేకపోతే దగ్గరికి వెళ్ళి ఇంకేమైనా చెప్పారా? ఆ సమాచారం చేయడమో లేకపోతే డిస్టర్బ్ చేయడమో, ఆయన చుట్టూ ఉండి మహిళలు కదా సార్, ప్రధానమంత్రి గారు ఏమనలేరు ఆ పరిస్థితిలో. ఒకవేళ తన చుట్టూ అట్లాంటి ఒక అవాంఛనీయ సంఘటన జరగకుండా స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్నారు. తర్వాత చర్యలేవి అంటున్నా. చర్యలు ఉంటాయి సార్, డెఫినెట్ వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు, వాళ్ళు రిపోర్ట్ తెప్పించుకుంటారు, అవసరమైతే ఎవరు ఏంది బాధ్యతలు నిర్ణయించుకుంటారు. నేను ఏం చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన రాహుల్ గాంధీ వ్యవహార శైలి చెప్తా ఉన్నాను. ఇప్పుడు గతంలో ఇతర దేశాల నుంచి మనం నేర్చుకోవాలి సార్. ఇజ్రాయెల్ లో ఆ దేశ రక్షణకు సంబంధించినటువంటి పార్లమెంట్ లో అధికార పార్టీ కావచ్చు ఒకే మాట మీద ఉంటారు. దురదృష్టం మన దేశంలో ప్రతిపక్ష నాయకులు ఈ మిలిటరీని, దేశాన్ని నిత్యం 24 గంటలు అనుక్షణం రక్షిస్తున్నటువంటి మిలిటరీ పైన అనుచిత వ్యాఖ్యలు చేయాలి. ఇప్పుడు మిలిటరీ అధికారి రాసిన పుస్తకం సార్, ఆ మిలిటరీ ఆఫీసర్ మీ హయాంలో అపాయింట్ అయిన మిలిటరీ అధికారి రాసిన పుస్తకం మీద మాట్లాడేవట్లా. 1 minute సార్. సర్జికల్ స్ట్రైక్ మీద వాళ్ళు అనేక సందర్భంలో మాట్లాడారు. అదేవిధంగా రకరకాల దాడులు జరిగినప్పుడు అసలు మిలిటరీ ఏం చేస్తుంది, మిలిటరీకి సామర్థ్యం లేదు, అనేక మిలిటరీ స్థాయిని కించపరిచే రీతిలో మాట్లాడిన సందర్భం. ఇవాళ నార్వెన్ బుక్ వాళ్ళు రాశారు, వారి వ్యక్తిగత అభిప్రాయం. కాకపోతే భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారి దేశ చరిత్రలో ఇండిపెండెంట్ ఇవ్వడం జరిగింది మిలిటరీకి. పూర్తి డిఫెన్స్ కి కంప్లీట్ గా ఇండిపెండెంట్ అథారిటీ పవర్స్ ఇవ్వడం జరిగింది. ఆ క్షణానికి మా నుంచి ఆర్డర్స్ చూడకూడదు, మీరు ఆ క్షణానికి దేశ రక్షణ సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అట్లాంటి సందర్భంలో ఇవాళ మాజీ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ ఎందుకు ఆ మాట రాశాడు, ఎందుకు ఆ పుస్తకంలో రాయాడు, అది చర్చించనివ్వండి సార్, అది చర్చించనివ్వండి. అభ్యంతరం ఏంటి? ఆయన ఏమి రాశారు, ఏ సందర్భంలో రాశారు, చర్చ జరగాలి కదా. చర్చ జరిగితే మిలిటరీ అధికారిని మీరు అవమానిస్తున్నారా, వాళ్ళు అవమానిస్తున్నారా? శ్రీనివాస్ సార్, అర్థవంతమైన చర్చకు పార్లమెంట్ లో ఎప్పటికీ ఆహ్వానించదగ్గాల్సింది. కానీ అవాంఛనీయ సంఘటనలు చేస్తూ నిత్యం ఏదో రూపాయలు ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నంలో ఒక దుర్బుద్ధి ఉంటే రామకృష్ణ గారు ఒక్కసారి మళ్ళీ ఇస్తా కొంచెం ప్లీజ్. ప్రతిపక్ష పార్టీ చెప్పండి. ప్రతిపక్ష పార్టీకి దుర్బుద్ధి ఉంటే స్పీకర్ గారు విఠల్ గారు ఒక్క క్వశ్చన్ అట వినండి ప్లీజ్. చెప్పండి రామకృష్ణ. ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మిలిటరీ ఆఫీసర్స్ ని కించపరిచి గాని, మిలిటరీ వ్యవస్థను కించపరిచి గాని ఎక్కడా మాట్లాడలేదు. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ నుంచి గాని పొలిటికల్ యాక్షన్స్ ని క్వశ్చన్ చేశారు. దాన్ని ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పండి అని అడిగిన దాన్ని మిలిటరీని క్వశ్చన్ చేశారు, మిలిటరీని అవమానపరిచారు అనే మాటని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసిన వాళ్ళ క్వశ్చన్ చేసిన ఒకటే సూటి ప్రశ్న, సర్జికల్ స్ట్రైక్ జరిగింది అనడానికి ప్రూఫ్ ఏమందని రాహుల్ గాంధీ గారు అడిగారా లేదా? ఇది సూటి ప్రశ్న. మీకు ఒప్పుకుంటే రాహుల్ గాంధీకి నమ్మకం లేదు. ఒక మాట, చైనా వారు జరుగుతున్న తరుణంలో వారి పరిస్థితి ఏమి విశ్లేషించమని వాజ్పేయి పార్లమెంట్ కన్వీన్ చేయమంటే నెహ్రూ గారు పార్లమెంట్ కన్వీన్ చేశారు. వాజ్పేయి దేశద్రోహి అంటామా?
దాని సద్బుద్ధి సమాధానం ఉంటే చెప్పాం, మన స్టేటస్ ఏంటి, మన పరిస్థితి అన్నా, ఏంటి, సమాధానం చెప్పాం. రామకృష్ణ బికాస్ ప్రజలకి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఉద్దేశం మంచిదైతే అన్న ఒక్క నిమిషం, లెట్ మీ ఫినిష్. ఎందుకంటే మొబ్బుల్లో నుంచి కనుక జెట్స్ వెళ్తే రాడార్ కనిపెట్టలేదు అనే సైంటిఫిక్ టెక్నాలజీ కనిపెట్టిన వ్యవస్థ మంది. దాంట్లో ఇంకెంతవరకు నిజాలు ఉంటాయి అనేది కూడా తెలుసుకోవాలి కదా. ఓకే, ఒక్కసారి రామకృష్ణ గారు ప్లీజ్. విట్ల గారు కంప్లీట్ చేయండి. విట్ల గారు కంప్లీట్. ఉద్దేశం మంచిదైతే తప్పకుండా చర్చ జరుగుతుంది పార్లమెంట్. ఓకే ఓకే. మనసులో ఏదో పెట్టుకొని మిలిటరీని అవమానించాలి, దేశాన్ని అవమానించాలి, అధికార పార్టీని అవమానించాలి కాదు సార్, విట్ల గారు ఉద్దేశం మంచిదో కాదో మాటల ద్వారానే తెలుస్తుంది. మీరు మాట్లాడకపోతే ఉద్దేశం మంచిదో కాదో నిర్ణయించుకునే అవకాశం కూడా ఉండదు. అనేక సందర్భంలో రాహుల్ గాంధీ గారు మాట్లాడారా లేదా? రైట్, ఓకే. డిఫెన్స్ డిపార్ట్మెంట్ ని మిలిటరీని అవమానించినట్టు మాట్లాడారా లేదా? రైట్ సార్, మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. పుల్లారావు గారు, మీరు వింటా ఉన్నారు రెండు అంశాలు. సరే, ఇక్కడ వారే చెప్పారు రాహుల్ గాంధీ గారు చైల్డిష్గా ఉంటారు, ఆయనకి ఇంకా మాట్లాడటం రాదు, ఉద్దేశాలు మంచివి కాదు, ఆయన ఏం మాట్లాడతారు ఆయనకి తెలియదు, ఇలాంటి ఒక ప్రతిపక్ష నాయకుడు ఉంటాం మాకు అదృష్టం అని బోల్డ్ అన్నిసార్లు అధికార పక్షం వాళ్ళు చెప్పారు. ఆయన మాట్లాడితే కీలకం. ఆయన నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, ఆయన టీషర్ట్ వేసుకున్నాడా, మోడీ గారు అన్నారు ఏ బచ్చా అభి భాషణ్ కర్నా సీక్నా అని నాకు బాగా గుర్తు ఒక సభలో, ఇప్పుడిప్పుడే మాట్లాడటం నేర్చుకున్నాడని కూడా మోడీ గారు అన్న పరిస్థితి. అలాంటి వ్యక్తి లీడర్ ఆఫ్ అపోజిషను దీని మీద మాట్లాడే అవకాశం ఇవ్వకపోవటం, అనేక అంశాలు సమాజంలో బయట రకరకాలుగా చక్కర్లు కొడుతుంటాం, వీటి మీద అటు అధికార పక్షం చర్చకి అలౌ చేయదు, ప్రతిపక్షాలు అవే మీద పట్టుబడతాయి. అంతిమంగా జరిగింది ఏంటంటే వాళ్ళ స్పీకర్ మీద అవిశ్వాసానికి దాదాపుగా రేపు నోటీస్ ఇస్తారని అంటూ ఉన్నారు. ఎలా అర్థం చేసుకోవాలి పుల్లారావు గారు? ఒకటి తప్పకుండా అపోజిషన్ ఢిల్లీలో ఏంటి, హైదరాబాద్లో ఏంటి, అమరావతి ఏంటి, ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళకి మర్యాద ఇవ్వాలి, వాళ్ళకి అడిగినవన్నీ చేయాలి, స్పెషల్గా చూడాలి. అలాగా వాళ్ళతో సంబంధం పెట్టుకుని వాళ్ళ మైండ్ని గెయిన్ చేయాలి. ఎక్కడైనా ఈవేళ ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎంత గొప్పోళ్ళైనా గొప్పోళ్ళు కాదంటలేదు, వాళ్ళు కేర్ఫుల్గా ట్రీట్ చేయాలి, ఒపోజిషన్ ట్రీట్ చేయాలి. అది చేయటం లేదా అని అందరూ చెప్తున్నారు. ఈ కారణాలు మనకు అనవసరం. ఒక నేను విఠల్ గారు ఫీల్ అవ్వకూడదు, ప్రధానమంత్రి అంటే నా మీద ఎగరక్కర్లేదు, ఐ అడ్మైర్ హిమ్ అ లాట్. డిఫెన్స్ కి, ఫారెన్ అఫేర్స్ కి మీకు తెలుసు కదా, అండ్ కామర్స్ నెగోషియేషన్. కానీ కొంచెం ట్యాకిల్ చేయాలి కదా ఒపోజిషన్. మీరే ఒక ముఖ్యమంత్రి ఉంటే ఒపోజిషన్ ఎంత ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు, మర్యాద చేయొచ్చు, కావాల్సిన పనులు చేయొచ్చు, ఏదో కన్ఫైట్ చేయొచ్చు. ఏమవుతుంది? ఏమి అవ్వదు. ఆఖరికి చాలా మంది అనుకుంటారు అపోజిషన్ లీడర్ ఏదో ఎక్కువ కుర్చీలు వేస్తే, లేకపోతే ఎక్కువ సెక్యూరిటీ ఇస్తే వాడు ఏదో పెరిగిపోతాడు. పెరగడు, మిగతా విషయాల గురించి పెరుగుతాడు. తప్పకుండా నాకు అనిపించింది తర్వాత మాట్లాడితే కొద్దిగా ఆయన సబ్జెక్ట్ పర్మిషన్ తీసుకోకుండా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆయన ఇలా కరెక్ట్ గా మాట్లాడే ఒక గంట మాట్లాడతారు, 2 గంటలు మాట్లాడతారు. ఏమవుతుంది? ఇలా చైనాతో ఇలా చేశారా, అది ఇలా చేశారా, ఏదో అంటారు. అది అంటే ఏం పోయింది? నేను అదే అంటాను. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక లీడరు, నాకు అపోజిషన్ లీడర్షిప్ కావాలంటే ఇచ్చేయి. మర్యాద ఇక్కడే కాదు, చాలా రాష్ట్రాల్లో చాలా మంచి సంబంధాలు ఉంటాయి. తమిళనాడులో, కర్ణాటకలో, కేరళలో అంత అపోజిషన్ ఉండినా వాళ్ళిద్దరి మధ్యన, ముగ్గురు మధ్యన మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. వాళ్ళకి అది మరి చేయాలి, పవర్ లో ఉన్న వాళ్ళు చేయాలి. బీట్ ఢిల్లీ, బీట్ హైదరాబాద్ ఆర్ అమరావతి. అంటే ఇక్కడ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ ఉంటారు, స్పీకర్ గారు వాళ్ళతో మాట్లాడొచ్చు. కొంత ఒక మంచి వాతావరణంలో చర్చ జరిగే పరిస్థితి లేకుండా పోయిందా? వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, నేను చెప్తున్నా, ఎలక్షన్ గెలిచాం కదా, ఎలక్షన్స్ హావ్ కాన్సిక్వెన్సెస్ అని పెద్ద ఒక వదంతి ఉన్నది. ఎలక్షన్ కి పరిణామాలు ఉంటాయి. నువ్వు ఓడిపోయావు, నేను గెలిచాను, నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు మాట్లాడతావా? అది ఉన్నది కదా. వాళ్ళ పేరు వీళ్ళ పేరు అక్కర్లేదు, అది చేస్తున్నారు కదా, ఫుల్ కమాండ్ కదా ఒక ముఖ్యమంత్రి ప్రైమ్ మినిస్టర్. సో ఇది
నాకు సిల్లీగా అనిపిస్తుంది. అపోజిషన్ ని వాళ్ళు బ్రేకప్ చేయాలి, మంచితనంతో బ్రేకప్ చేయాలి కదా, ఏదో చేయలేదు. ఓకే ఓకే చేయాలి. అది నేను బ్రేకప్ అంటే మళ్ళీ డివైడ్ చేసి మర్యాదగా ఉంచి రహస్య సంబంధాలు పెట్టుకుని వాళ్ళ పని అందరి మీద పడితే ఎలాగా. అవును. ఇప్పుడు చాలా కాలంగా దూరంగా ఉన్న టీఎంసీ కూడా ఇప్పుడు మొత్తం కలిసిపోయారు ఈ విషయంలో. టీఎంసీ విషయం చెప్తున్నా. టీఎంసీ నేను ఇప్పుడు టీఎంసీ అవనే, టిఆర్ఎస్ అది సిపిఎం అవనే, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మంచి డిజర్వింగ్ గా కాదా వేరు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మెల్లిమెల్లిగా ఏమంటారు, నేను అనుకోలేదు ఈ మాట, ఇది మొఘల్ టైమ్స్ లో జైల్లో పెట్టి పాస్ చేయాలంటే వాడికి రోజు ఓపియం ఇచ్చేవాడు. శుభ్రంగా 2-3 నెలలకు అలవాటు చేసి పడుకునేవాడు. ఔరంగజేబ్ చేసి కిల్ విత్ కైండ్నెస్, అడిగినంత ఇవ్వాలి, మర్యాద ఇచ్చేయాలి. అంటే ఏమవుతుంది, నీ పదవి ఎవరు దొబ్బలేదు కదా. అది మాత్రం ఫెయిలియర్ ఉన్నది, సెంటర్ లో ఫెయిలియర్ ఉన్నది, స్టేట్స్ లో కూడా ఉన్నది. మాట్లాడుకోరు, ఒకళ్ళు తప్పించుకుంటున్నట్టుగా చూసుకుంటారు. మీరు చూశారు కదా, నేను చెప్పేది ఏం చెప్పట్లేదు. బ్రేక్ డౌన్ రాని బ్రేక్ డౌన్ లేకుండా చేయాలి. అది బ్రేక్ డౌన్ వచ్చాక ఇంత తప్పు చేశారు, వాళ్ళు తప్పు చేశారు అంటాం మనం, ఏదో డివైడ్ చేసుకోవచ్చు. బట్ డెసిమల్ ఫెయిలియర్ అన్ని పక్కన అని మాత్రం మనం క్లియర్ గా చెప్తాం. రైట్ సార్. ఒకసారి గఫూర్ గారు, ఇప్పుడు దానికి అగ్నివీర్ ఉందనుకోండి, సమాజంలో చాలా చర్చ జరిగింది, అది రైటా రాంగా డెసిషన్ అని. ఎవరు మాట్లాడినా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయమే. ఇప్పుడు ఆయన మిలిటరీ అధికారిగా మాట్లాడాలి, ఆయన రిటైర్ అయిన తర్వాత నాకు ఇది కరెక్ట్ కాదనిపించింది, లేదు ఆ చర్చల్లో ప్రభుత్వం ఆ మాట వినలేదు, ఏదో ఆయన ఒపీనియన్ ఆయన చెప్తారు. అలాగే చైనాతో గాల్వాన్ ఇష్యూ అప్పుడు కూడా ప్రభుత్వం కాస్త తన ప్రతిష్ట కోసం చూసుకుని తప్ప దేశ రక్షణ కోసం చూసుకోలేదు. అలాంటి కొంత వాళ్ళకి రాజకీయంగా నష్టం అలాంటి పదాలే కొన్ని వాడారు. చెప్పొచ్చు, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పొచ్చు, మాట్లాడనివ్వచ్చు. ఇప్పుడే చెప్పారు, ఒక లైజానింగ్, ఒక మంచి వాతావరణం లోతుగా. ఇప్పుడు వాళ్ళకు కూడా బోల్డని నెహ్రూ గారి దగ్గర నుంచి మళ్ళీ చెప్పడానికి ఎలాగో ప్రధాని మొన్న చెప్పారు, ఎవరు లేపారో నెహ్రూ గారి దగ్గర నుంచి ఆయన మొదలుపెట్టి చెప్పారు. ఇంకో గంట చెప్పొచ్చు వీళ్ళకి 4 పాయింట్లు మాట్లాడితే. ఆ మాత్రం ఒక టాలరెన్స్ అంటాం కదా, ఆ టాలరెన్స్ సహించేటువంటి గుణం లేకపోవటం, ఈ మొత్తానికి స్పీకర్ గారిని ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా వాడుకున్నారని ప్రతిపక్షాలు భావించటం, చివరికి భారత ప్రజాస్వామ్యంలో సోమనాథ్ చటర్జీ గారు లాంటి స్పీకర్స్ని చూసిన దేశం, లేదా వాజ్పేయి గారు లాంటి ప్రతిపక్ష నాయకుల్ని చూసిన దేశం, నెహ్రూ గారు లాంటి ప్రధాని చూసిన దేశం, అన్నీ ఇముడ్చుకొని పోయే పరిస్థితి నుంచి ఒక రిఫ్ట్, ఒక యుద్ధ వాతావరణం, అవిశ్వాసాలు, ఈ గందరగోళాలు ఎలా అర్థం చేసుకోవాలి? కటారి గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. సార్, ఇక్కడ పుల్లారావు గారు చెప్పినటువంటి మర్యాదలకు సంబంధించినటువంటి సమస్య కాదు, ప్రతిపక్షాలని మేనేజ్ చేయడం అది. దానికంటే కూడా నేను అనుకుంటుంది ఏమంటే, తమ బలహీనతలు ఎక్కడ బయటపడతాయి అనేటువంటి భయం అధికార పక్షాన్ని పట్టుకున్నది. ఓకే, కాబట్టి ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ వ్యవస్థ ఎక్కడైతే ఉందో ప్రతిపక్షానికి ఆ సభలో సమానమైన అధికారులు ఉంటాయండి. అధికారం మెజార్టీ పక్షానికి ఉండొచ్చు, దాని అర్థం ఏంటి, మెజార్టీ పక్షం జాగిర్ కాదు ఈ దేశం. అట్లాగే స్పీకర్ స్వతంత్రంగా ఉండాలా అంటాం మనం. స్పీకర్ స్వతంత్రంగా ఉన్నా లేకపోయినా స్పీకర్ జాగిర్ కాదు పార్లమెంటు. అన్ని పక్షాలని సమన్వయం చేసుకొని స్పీకర్ నడవాలా. అట్లా కాకుండా స్పీకర్ ఒక పక్షంగా మారితే స్వతంత్రత ఏముంది, లేకుంటే దానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం ఏమవుతుంది? ఇక్కడ సమస్య ఏమిటి, గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏదో వాళ్ళ దయాదాక్షిణం కాదు, గుర్తింపు పొందినటువంటి పార్లమెంట్ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు ఒక అంశం మీద ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే భయం వీళ్ళకు. ఆయన రెఫర్ చేసినటువంటిది కూడా ఎవరో బజార్లో చెప్పుకునే గాలి మాటలు కాదు కదా, ఎవరో గాలి వ్యక్తులు మాట్లాడేట్టు కాదు కదా. మన ఆర్మీ చీఫ్ మాట్లాడినటువంటి, మన ఆర్మీ చీఫ్ రాసినటువంటి ఒక పుస్తకాన్ని రెఫర్ చేస్తున్నారు. అదేదో అన్పబ్లిష్డ్ అన్నారు. ఆయన చేతిలో పుస్తకం ఉంది, రాహుల్ గాంధీ చేతిలో పుస్తకం ఉంది. ఆ పుస్తకాన్ని చూపించి మాట్లాడుతున్నారు ఆయన. ఎందుకు ఇంత భయం వీళ్ళకు? అక్కడ నర్వానే ఒక స్పెసిఫిక్ ఆరోపణ చేశారు. ఆయన చేసినటువంటి ఆరోపణ ఏంటంటే,
ఒకవైపు ట్యాంకులు దగ్గరకు వస్తున్నాయి, ముంచుకొని వస్తున్నాయి, సరిహద్దులు దాటేటువంటి ప్రమాదం ఉంది, నేను ఏం చేయాలని సలహా కోసం నేను అడిగాను, మీకు తోచింది మీరు చేయండి అని చెప్పారు తప్ప బాధ్యత తీసుకోవడానికి రాజకీయ నాయకత్వం సిద్ధపడలేదు. ఈ చిన్న విషయమా? ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ గురించి లేచిన దగ్గర నుంచి ఇలా గొప్పతనం చెప్పుకుంటుంటారే, లేకుంటే వీళ్ళన్ని దాడులు చేసినటువంటి అది ప్రకటన కూడా ప్రధానం చేశారు సార్. ఆపరేషన్ సింధూరు ఆపిన ప్రకటన కూడా ప్రధానం చేశారు ఆర్మీ చీఫ్ జైలా. అదే ఇప్పుడు రాజకీయ నాయకత్వం చేస్తారు సార్. నా పాయింట్ ఏంటంటే ఆర్మీ చీఫ్ ఒక బలహీనత రాజకీయ నాయకత్వంలో ఉండేది ఆయనకు తోచింది, ఆయన ఎక్స్ప్రెస్ చేసిన పుస్తకంలో. దాని ప్రతిపక్ష నాయకుడు లేవదీయకూడదు అంటే ఏమిది? ప్రతిపక్ష నాయకుడు మోడీ గారికి భజన చేయాలనా, రాజ్నాథ్ సింగ్ భజన చేయాలనా? ఏమన్నా కామన్ సెన్స్ ఉండేది? ఓం బిర్లా గారు ఆయన అలో చేసి ఉండాలా, ఏం మాట్లాడినివ్వండి అని గవర్నమెంట్ కావాల్సింటే ఆన్సర్ చేయొచ్చు. గతంలో జరిగిన తప్పులు చెప్పొచ్చు. విమర్శకు ప్రతి విమర్శ కాకుండా అదే ఆయన ఏం గుర్తుందో లేదో అది వాస్తవం కాదు అని డినే చేసి ఉండొచ్చు. లేకుంటే నర్వాణి గారు రాసిన పుస్తకానికి ఏం అథెంటిసిటీ ఉంది మేము చూస్తాం దాని గురించి చెప్పిండొచ్చు. అట్లా కాకుండా అసలు నువ్వు మాట్లాడకూడదు, ఆ పుస్తకాన్ని రెఫర్ చేయకూడదు, నేను సస్పెండ్ చేస్తాను అని ఓం బిర్లా అంటాం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు లేదా రాజ్నాథ్ సింగ్ గారు అబ్జెక్ట్ చేయడం వేరు. ఓం బిర్లా ఎవరైతే సభను నడపాలనో ఆయన ఒక పక్షం అయిపోయి అధికార పక్షాన్ని కాపాడడానికి ఆ ప్రయత్నం చేసినాడు కాబట్టి ఈ రోజు అవిశ్వాస తీర్మానం పెట్టే హక్కు ప్రతిపక్షానికి ఉంది కాబట్టి పెడుతున్నారు. కాబట్టి అది అట్లా నిష్కాంత్ దుబే ఏం మాట్లాడండి, నిష్కాంత్ దుబే యొక్క విమర్శలను బలపరుస్తారా వీళ్ళు? మాట్లాడొచ్చునా? కాబట్టి పార్లమెంట్ అనేది అధికార పార్టీకి మెజార్టీ ఉండవచ్చు, అయితే ఎవరికి మెజార్టీ ఉంటే వాళ్ళ సొంత సొత్తు కాదు. పార్లమెంట్ అనేది అన్ని రాజకీయ పార్టీలు ఎలక్టెడ్ మెంబర్స్ యొక్క ఈక్వల్ రైట్స్ ఉంటాయి. అక్కడ మాట్లాడడానికి హక్కు ఉంటుంది. బలాన్ని బట్టి టైం ఇవ్వచ్చు. కాదని రాహుల్ గాంధీకి చెప్పొచ్చు, అయ్యా నీకు అర్ధగంట కేటాయించాం, ఈ అర్ధగంట లోపల ముగించు అని చెప్పొచ్చు. ఆ రకంగా ఆయన అదుపు చేసి తప్ప నువ్వు మాట్లాడడానికే లేదు, ఈ పుస్తకాన్ని రెఫర్ చేయడానికి లేదు అంటే ఏం పార్లమెంట్ అది? ఆయన అన్నట్టుగా నిష్కాంత్ దుబే ఏమో 10 పుస్తకాలు కోట్ చేసి వాటిలో ఉన్న అంశాలు కూడా మాట్లాడారు అదే హౌస్ లో. మరి దాని అథెంటిసిటీ ఏమిటి? ఎవరు క్వశ్చన్ చేయకూడదు అని ఆయన ఇష్టం మాట్లాడవచ్చు. ఈ రకంగా ఎందుకంటే పార్లమెంట్ ను ప్రహాసనంగా మార్చడం అనేటువంటిది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడం, అధికార పక్షం యొక్క నియంత్ర ధోరణి అది. కాబట్టే బిర్లా దాంట్లో సాధనంగా ఉన్నాడు అనేటువంటిది ప్రతిపక్షాల ఆరోపణ. ఆయన నిష్పక్షపాతంగా ఉండాలా, ఆయన బిజినెస్ ఆఫ్ ది హౌస్ అది దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షానికి లేదా మిగతా వాళ్ళకి ఎంత టైం కేటాయించామో దాన్ని రెగ్యులేట్ చేయొచ్చు. వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు, వ్యక్తిగతమైనటువంటివి ఏమన్నా చేస్తే ఎక్స్పాండ్ చేయొచ్చు, రికార్డు ఇది ఎక్కదు అనేది. అంతే తప్ప ఏం మాట్లాడదా? ఇప్పుడు రాష్ట్రపతికి ధన్యవాదాలు చెప్పడం అనేది పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్, పాలసీల మీద మాట్లాడొచ్చు. అది ఇప్పుడు మనం అసెంబ్లీలో కూడా చూసింటాం, గవర్నర్ స్పీచ్ మీద మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఎట్లా మనం వ్యక్తిగతమైనటువంటి విమర్శ చేయకూడదు, అసభ్య పదజాలం కానీ అన్పార్లమెంటరీ థింగ్స్ కానీ మాట్లాడు. అక్కడేం రాహుల్ గాంధీ అట్లాంటి ప్రయత్నం కూడా ఏం కనపడలేదు. కాబట్టి ఓం బిర్లా గారు తను బీజేపీ నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు తప్ప పార్లమెంట్ కు సభాపతిగా అతను నిర్వహించడం లేదు. కాబట్టి అసంతృప్తి ఉండి వాళ్ళు అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు. 100% కరెక్ట్ అండి. రైట్, విట్ల గారు మీరే చెప్పబోతున్నారు, అడగండి. సార్ ఇప్పుడు నేను అనేది ఏంటంటే రాహుల్ గాంధీ గారిని మాత్రమే మాట్లాడనివ్వలేదని చెప్పలేదు స్పీకర్ గారు, ఏకంగా ప్రధానమంత్రి గారిని కూడా మాట్లాడలేదు. సార్ ఇవి రెండు ఎట్లా చెప్తారు సార్? 1 మినిట్ ప్రధానమంత్రి మాట్లాడించాలా? 1 మినిట్ మాట్లాడించాలా? గఫూర్ గారు ఒక్క సెకండ్. మీరు మాట్లాడినప్పుడు నేను అసలే మాట్లాడలేదు. గఫూర్ గారు ఒక్క సెకండ్. లేదు నేను అంటున్నాను నా అభిప్రాయం. మీరు మాట్లాడినప్పుడు నేను మౌనంగా ఉన్నా. ఓకే మీరు మాట్లాడుతున్నారు. ఒకే ఒక్క అంశం ఏంటంటే
ప్రధాని గారి మీద దాడి చేస్తారని చెప్పడం కూడా తప్పు. ఓకే ఓకే స్పీకర్ కు రైట్ లేదు. Right, sir. అటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే ఆల్ పార్టీస్ మీటింగ్ వేయాలా, ఓకే స్పీకర్ సొంత నిర్ణయం తీసుకోకూడదు, Right, sir. ప్రధానమంత్రిని మాట్లాడించాలా. ఇది కూడా ఒక్క నిమిషం అన్నా. స్పీకరు రైట్ రైట్ రాజ్యాంగం విఠల్ గారు ప్రకారం చెప్పండి. కాన్స్టిట్యూషన్ ప్రకారము పార్లమెంట్ హెడ్ ఎవరంటే స్పీకర్ గారు. పార్లమెంట్ సంబంధించినటువంటి అన్ని రక్షణ వ్యవహారాలు కావచ్చు, ఏదైనా ఈజ్ సుప్రీం అథారిటీ. తనకు ఆ నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుంది డెఫినెట్ గా 100%. నేను అదే చెప్తున్నాను, ప్రతిపక్ష నాయకుడు మాట్లాడనివ్వలేదు మాట్లాడుతున్నా తప్ప ఏకంగా ఈ దేశ ప్రధాని రాష్ట్రపతి ధన్యవాదాల తీర్మానాన్ని కూడా స్పీకర్ గారు ఆపారు. కాదు సార్, మీరు రెండే అది కాదు సార్, ఆయనకేమో భద్రత వైఫల్యం నేను అదే చెప్తున్నా సార్, అంటున్నారు కానీ ఎందుకు ఆపాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకు ఆపాల్సిన దుస్థితి వచ్చింది? దేశ చరిత్రలో, పార్లమెంట్ చరిత్రలో ప్రధానమంత్రి గారు మీరు మాట్లాడొద్దు ఇవ్వాలి అనేటువంటి వాతావరణం సృష్టించింది ఎవరు? ఇస్తారు ఒకసారి పుల్లారావు గారు ఇక్కడ ఒక్క నిమిషం విట్ల గారు, ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడనీయకుండా మైక్ కట్ చేసింది, మీ భద్రతకి ముప్పు ఉంది కాబట్టి ప్రధాని గారు మీరు ఇక్కడికి రావద్దు అని చెప్పి చెప్పడం రెండు ఒకటేనా పుల్లారావు గారు? ఒకటి ఒక పాయింట్ మీరు ఇందాక స్పీకర్ అన్నారు. బ్రిటిష్ పార్లమెంటు కన్వెన్షన్ ఏంటి, 300 సంవత్సరాలు బట్టి ఎవరైతే ఒకసారి స్పీకర్ ఎలక్ట్ అవుతాడు అతని నియోజకవర్గంలో మళ్ళీ ఏ పార్టీ పోటీ పెట్టరు. ఒక్కో స్పీకరు బ్రిటిష్ స్పీకర్ ఈ పార్టీ ఆ పార్టీ అని వదిలేసి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉంటాడు ఒక స్పీకర్. అది అలాంటి కన్వెన్షన్ మన దేశానికి కావాలి. ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఉన్నారు, ఇంకా కన్వెన్షన్ ఎవరు ఆయనకు వ్యతిరేకం క్యాండిడేట్ పెట్టడం అది పార్టీని వదిలేస్తారు. వచ్చిన ప్రాబ్లం అది. ఈ స్పీకర్ ఆ స్పీకర్ ఎవరైనా ఆఖరికి టికెట్ ఇవ్వకపోతే ఇంటికి వెళ్ళిపోతారు, అంతే కదా, ఇంటికి వెళ్ళిపోతారు, ఇంకెక్కడికి వెళ్ళారు కదా. ఆ స్పీకర్ ఆ మహాజన్ సుమిత్రా మహాజన్ 30-40 సంవత్సరాలు ఎంపీ చేసింది, స్పీకర్ సరిగ్గా చేయలేదను ఏదో కారణం తీశారు. ఆ కన్వెన్షన్ రావాలి. ఇంకా అది లేదు. మన పార్లమెంట్ లో మన అసెంబ్లీలో బ్రిటిష్ మంచివి ఉన్నాయి, అవి మనం పట్టించుకోవాలి. మళ్ళీ ఇస్తాను సార్. ఒకసారి రామకృష్ణ గారు, ఆ విషయం ఏంటంటే సరే మీకు అసంతృప్తి ఉండొచ్చు, స్పీకర్ గారు పద్ధతిగా చేయలేదని మీరు అనుకోవచ్చు, కానీ మీకు సంఖ్యాబలం లేదు మనకు తెలుసు. హౌస్లో పెట్టడంలో సంఖ్యాబలం లేదని తెలిసి అవిశ్వాస తీర్మానం పెట్టడంలో ఏంటి మీ స్ట్రాటజీ ఏంటి? ప్రతిపక్షాల మధ్య ఐక్యత అన్నిటిని ఒక చాటి మీద తీసుకురావటం, లేదు ఈ పేరుతో లోతైన చర్చ సభలో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని అంశాలు మాట్లాడొచ్చనే వ్యూహం ఏంటి? ఎందుకు దాదాపు ఈరోజు మీకు 100 మంది మీ ఎంపీలే ఉన్నారు, 100 మంది సంతకాలు కావాలన్నా అయిపోతుంది, అన్ని పార్టీలు మీతో వచ్చినాయి, అయినా కూడా ఇవాళ పెట్టలా, మళ్ళీ ఇంకేదైనా చర్చలు జరుగుతున్నాయా? సార్ ఒక్క నిమిషం, చిన్న క్లారిఫికేషన్ ఇచ్చి మీరు అడిగిన క్వశ్చన్ లోకి చెప్పండి. మాట్లాడడానికి మైక్ ముందు నిలబడ్డ ప్రతిపక్ష పార్టీ నాయకుడు అపోజిషన్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ లీడర్ లోక్సభలో, అవును, అతనిని వాళ్లే క్వశ్చన్ అడిగారు, ఏమని నువ్వు దాన్ని పబ్లిష్ కాలేదు అన్నదాన్ని అతను పబ్లిష్ అయింది అని చెప్పినప్పుడు అథెంటికేట్ చేసి ఇవ్వు అన్నప్పుడు అథెంటికేట్ చేసి ఇచ్చిన తర్వాత కూడా ఆ పుస్తకం చూపించిన తర్వాత కూడా అతన్ని మాట్లాడనివ్వకపోవటం, అదే విధంగా నీ భద్రతకి ఇబ్బంది ఉంది నువ్వు రావద్దు అని చెప్పడం, ఈ రెండు ఒకటే ఏ రకంగా సమానం అవుతాయి? యాక్చువల్ గా అక్కడ భద్రతకి ఇబ్బంది అని కాదు, ఈ విషయంలో వచ్చి మీరు మాట్లాడితే మీరు చిక్కుంటారు, గాలి పొడగ లాంటి మీ ఇమేజ్ మొత్తం ఆ బబుల్ పేలిపోయే అవకాశం ఉంది. ఇంకొకటి చూద్దాం సార్, దేశంలో ఏ ప్రధాని ముందు, బహుశా నాకు జవహర్లాల్ నెహ్రూ గారి టైము నాకు తెలియదు, లేదు జవహర్లాల్ నెహ్రూ గారి టైము, శాస్త్రి గారి టైం నాకు తెలియదు, నేను చూడలేదు. బట్ ఇందిరాగాంధీ దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ వరకు ఏ ప్రధాని మాట్లాడుతున్నప్పుడు వెల్లో అపోజిషన్ పార్టీ ఎంపీలు ప్రొటెస్ట్ చేయలేదు సార్. అంతే కదా. అంటే ఇక్కడ ఏంటంటే ఒక దైవాతీత శక్తి నిలబడి మాట్లాడుతా ఉంది, ఆ దైవాతీత శక్తి మాట్లాడేటప్పుడు ఆ శక్తికి ఎవరు అడ్డం నిలబడకూడదు. ఆ ఇమేజ్ మళ్ళీ కెమెరాల ముందు అట్లే కనపడాలి. అతని నోటికి వచ్చినట్టు ప్రతిపక్షాలని 1947 లేకపోతే ఇంకా ముందు నుంచి కూడా అతనికి తోచిన సత్యాలు అసత్యాలు అర్ధ సత్యాలు నోటికి వచ్చినట్టు అతను తిట్టుకొని వెళ్ళిపోతాడు అడిగిన క్వశ్చన్ సమాధానం తప్ప. బట్ ఇక్కడ ఏమైందంటే స్పెసిఫిక్ గా క్వశ్చన్ అరైజ్ అయినప్పుడు దాని దగ్గర ఆన్సర్ లేదు సార్. ఇందాక నేను చెప్పింది అతను నరవణే గారు
నేను అగ్నివీర్ స్కీమ్ తెచ్చుకున్నప్పుడు ఓన్లీ ఆర్మ్డ్ ఫోర్సెస్ అనుకున్నాను, బట్ వేరే అగ్నివీర్ స్కీమ్ ని వీళ్ళు నేవీలో ఎయిర్ ఫోర్స్ లో కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు. అది దేశ భద్రతకి పెను ప్రమాదం అని దాంట్లో మెన్షన్ చేస్తున్నాడు సార్. సో ఈ విషయాలన్నీ కూడా నరేంద్ర మోడీ ఇన్ని రోజులు ఈ దేశభక్తి, ఇప్పుడు ఏదో గవర్నమెంట్ ని ప్రశ్నిస్తే దేశాన్ని తిట్టారని, గవర్నమెంట్ ని ప్రశ్నిస్తే మిలిటరీని తిట్టారని చెప్పే అబద్ధాలు ఉంటాయి కదా. ఈ బబుల్ అంతా పేలిపోయే అవకాశం ఉంది కాబట్టి నరేంద్ర మోడీని మాట్లాడనివ్వలేదు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏమంటే చెప్పండి, అంటే వ్యూహం ఏంటి అవిశ్వాస తీర్మానం పెట్టాలి? సార్, ఇవాళ మెయిన్ అభ్యంతరం వల్ల స్పీకర్ ప్రవర్తన అభ్యంతరం. స్పీకర్ తన పైన తన చేతగానితనాన్ని హౌస్ లో ప్రధానికి రక్షణ ఇవ్వలేకపోతున్న దాన్ని పరోక్షంగా తను ఒప్పుకోవడం. సో అటువంటి తరుణంలో ఆ సీట్ లో అతను కూర్చోవడానికి అర్హుడా అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఖచ్చితంగా దేశ ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. నరేంద్ర మోడీ లాంటి ప్రియమైన నాయకుడిని నేను కాపాడలేను అంటున్నాడు ఈ ఓం బిర్లా. కాబట్టి ఈ ఓం బిర్లా ఆ కుర్చీలో ఉండొచ్చా అని దేశం చర్చిస్తుంది ఇవాళ. సో అటువంటి తరుణంలో డెఫినెట్ గా ఆ అవిశ్వాస తీర్మానం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చినప్పుడు డెఫినెట్ గా చైర్ లో స్పీకర్ కూర్చోడు, ప్యానల్ స్పీకర్స్ ఎవరో కూర్చుంటారు. ప్రతిపక్షం ఇచ్చిన అవిశ్వాస తీర్మానంలో అన్పార్లమెంటరీ మాట్లాడితే తప్ప మిగతా ఏదైనా సరే వాళ్ళ యొక్క సమస్యలు, వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని ప్రతిపక్ష పార్టీలు స్పీకర్ యొక్క ప్రవర్తనని ప్రజలకు తెలియజేసే విధంగా మన ప్రియమైన నాయకుడిని కాపాడే పరిస్థితిలో ఈ స్పీకర్ లేడు అని ప్రజలకి స్పష్టంగా తెలియజేయాలి అనే ఒక ఉద్దేశంలో ఖచ్చితంగా ప్రతిపక్షాలు మొత్తం ఉన్నాయి కాబట్టి ఈ అవిశ్వాస తీర్మానం తీసుకురావడం జరిగింది. సో ఈ అవిశ్వాస తీర్మానం తీసుకువచ్చినప్పుడు సరే ఎన్డీఏ పక్షాలు డెఫినెట్ గా వాళ్ళ వైపే ఉంటాయి, కానీ నిజంగా పార్లమెంటరీ ప్రొసీజర్స్ తెలిసిన వాళ్ళు, స్పీకర్ యొక్క అధికారాలు, స్పీకర్ చేయాల్సిన పరిస్థితులు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఒకరో ఇద్దరో కనువిప్పు కలిగి ఇప్పటి వరకు మా నరేంద్ర మోడీకి గొప్ప నాయకుడని మద్దతు ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంత గొప్ప నాయకుడిని కాపాడలేని స్పీకర్ ఆ చైర్ లో కూర్చోవడం అవసరమా అని వాళ్ళ పక్షాన్ని కూడా ఎవరికన్నా అనిపించింది అనుకోండి, మన నరేంద్ర మోడీని కాపాడుకోవాలి అంటే ఈ స్పీకర్ ఉండకూడదు అని వాళ్ళకి ఎవరికన్నా అనిపించింది అనుకోండి, డెఫినెట్ గా అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తారు కదా. అది మీ హోప్ అనుకోండి. దాంతో పాటుగా అంశాలు స్పీకర్ గారు రెండు విషయాలు చెప్పాలి సార్, రెండు విషయాలు చెప్పాలి. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం నాట్ జస్ట్ నరవాణి అనేది స్టార్టింగ్ రాహుల్ గాంధీ గారు ప్రెసిడెన్షియల్ అడ్రస్ కి ధన్యవాదాలు చెప్పే విషయంలో తన మొట్టమొదటి పాయింట్ అది. సో ఆ మొట్టమొదటి పాయింట్ తో పాటు తను సరే మోడీ గారు 2 గంటలు మాట్లాడితే ఇతను 45 నిమిషాలన్నా మాట్లాడతాడు కదా. సో దాంట్లో ఉన్న ఈ ట్రేడ్ డీల్ విషయం ఉంది. ట్రేడ్ డీల్ విషయంలో కామర్స్ మినిస్టర్ చెప్తాడు ఏం జరిగిందో నాకు తెలియదు, మీరు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తో మాట్లాడండి అంటాడు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చెప్తాడు ఇది నాకు సంబంధించిన విషయం కాదు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ తో మాట్లాడండి అంటాడు. ఇద్దరితో మాట్లాడాల్సినప్పుడు ఇది మా ఇద్దరు సమస్య కాదు, ఇది డిఫెన్స్ డీలు, మేము వ్యాపారానికి సంబంధించిన చూసినా సరే ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తో మాట్లాడండి అంటాడు. సో మంత్రుల దగ్గర సమాధానం లేని పరిస్థితుల్లో ఎండ్ ఆఫ్ ది డే అంతిమంగా సమాధానం చెప్పాల్సింది ఎవరు? ఇవాళ ట్రంప్ కోట్ చేసిన మోడీ లవ్స్ మీ బట్ ఐ డోంట్ వాంట్ టు డిస్ట్రాయ్ హిస్ పొలిటికల్ కెరియర్ అని ట్రంప్ గారు చెప్తున్నారు ఒక పక్క నుంచి. సో అటువంటి పరిస్థితుల్లో ఆ రహస్య ఒప్పందాలు వీళ్ళ మధ్య ఏవైతే ఉన్నాయో మోడీ గారికిను ట్రంప్ గారికి ఉన్న ఏది నేను మోడీని ప్రేమిస్తున్నా అంటా, మోడీ నన్ను ప్రేమిస్తున్నాడు అంటున్నాడు ట్రంప్ ఒక పక్క నుంచి. ఇంకొక విషయం, సో యూజీసీ రెగ్యులేషన్స్ యాక్ట్ ఒక పక్కన ఓబీసీలు ఎస్సీ ఎస్టీలు రోడ్ల మీద ఉత్తరప్రదేశ్ లాంటి ప్రదేశాల్లో వీటిల్లో ఏటికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో మోడీ గారిని జాగ్రత్తగా కాపాడాడు ఓం బిర్లా గారు. ఆ కాపాడిన దానికి ప్రతిఫలంగా ప్రతిపక్షాలు ఇవాళ నువ్వు బయాసుడిగా ఉన్నావు, అనర్హుడు అక్కడ కూర్చోడానికి అని ఇవ్వడం జరుగుతా ఉంది. రైట్ సార్, మళ్ళీ వస్తాను. విట్ల గారు మిమ్మల్ని అడుగుతున్నారు 2 ప్రశ్నలు సూటిగా. ఒకటి, స్పీకర్ గారు ఇప్పుడు ఈ టాపిక్ ఒకటే ఆ బుక్ పబ్లిక్ డొమైన్లో ఉంది, ఇక్కడ మన దగ్గర ప్రింట్ కాకపోయి ఉండొచ్చు, దాని మీద మాట్లాడిన అథెంటికేషన్ ఇవ్వమన్నారు, అథెంటికేషన్ ఇచ్చారు, ఎందుకు అలౌ చేయరు అన్నది ఒకటి కీలకమైన అంశం చర్చకి. రెండవది ఈ ఇష్యూస్ అన్ని చర్చకి అంటే ప్రతిపక్షం ప్రభుత్వం చేసిన వాటిని పొగట్టడానికి ప్రతిపక్షం కాదు కదా, ప్రెసిడెంట్ మాట్లాడిన దాని మీదైనా వాళ్ళ అభ్యంతరాలు లేకపోతే ప్రభుత్వ పాలసీల్లో లోపాలు అది చెప్పడానికే కదా.
అవి చెప్పొద్దు అని అన్నదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సార్ మీ ప్రశ్నకు సమాధానం చెప్పేటప్పుడు మా రామకృష్ణ అన్న చాలా విషయాలు చెప్పండి చెప్పండి ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. చెప్పండి. ఇవాళ మన ప్రధానమంత్రి గారు అనేక దేశాలతో సత్సంబంధం ఉంది, దాదాపు 100 దేశాలతో. మొన్న చూసాము యూరోపియన్ యూనియన్ మొత్తం వచ్చి భారతదేశానికి వచ్చి వాళ్ళు FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది. ట్రంప్ కు అనేక రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చినా కూడా ట్రంప్ యొక్క వాళ్ళ వ్యవహార శైలి కానీ అమెరికన్ ఒత్తిడికి లొంగకుండా ఒక ఉక్కు మనిషిలాగా నిలబడినటువంటి మోదీ గారు. రష్యాతో సత్సంబంధాలు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం చైనా తోటి సత్సంబంధాలు ఉన్నాయి, బ్రిక్స్ తోటి సంబంధాలు ఉన్నాయి. సార్ మీరు ఏదో చెప్తున్నారు కానీ ఈ రోజు కూడా క్లారిటీ లేదు గారు. చెప్పండి. ఇవన్నీ సీక్రెట్ అగ్రిమెంట్స్ ఏం కావు మా రామకృష్ణ అని చెప్పి సీక్రెట్ డీల్ కాదు, సీక్రెట్. చెప్పండి, రష్యా మీరు సీక్రెట్ కాదన్న రష్యా నుంచి ఆయిల్ కొంటారా కొనరా చెప్పండి. అదే సార్ అన్ని అఫీషియల్ గా ఉంటాయి సార్. ఏముంది సార్ ఎవరు చెప్పట్లేదు ఆన్సర్ ఇట్లా గారు. అది రికార్డు, అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు, ప్రభుత్వం అంటే సీక్రెట్ డాక్యుమెంట్ కాదు, ప్రతిదీ రికార్డు ఉంటుంది, ప్రతిదీ ఓపెన్ డొమైన్ లో ఉంటుంది. అంటే కాదు సార్, మీరు విట్ల గారు మన్నించాలి. ఎందుకంటున్నానంటే చాలా అవమానకరంగా ఉంది సార్. అంటే రష్యా దగ్గర ఆయిల్ ఆపేస్తున్నారు కాబట్టి తగ్గిస్తున్నాను ఆయనే చెప్తాడు, మన వైపు నుంచి మాట్లాడలేదు ఏమి దానికి తగ్గిస్తున్నావా కొంటలేదా. మళ్ళీ ఆయనే ప్రకటన, వీళ్ళు కొంటున్నారని తగ్గించా కొనట్లేదని తగ్గించా రష్యా దగ్గర, వీళ్ళు కొంటే మళ్ళీ పెంచేస్తా అంటే మనం మరీ అంత దిగజారి ఉన్నావా అన్నది అర్థం కాని అంశం. ఇప్పుడు దిగజారి ఉంటే మనం వెనుజులా అయ్యేది, దిగజారి ఉంటే మనం ఇరాన్ అయ్యేది, దిగజారి ఉంటే ఇంకో దేశం అయ్యేది. ఇవాళ ఉక్కు మనిషిలాగా నిలబడ్డాడు కదా అమెరికా కోపం. ఇవాళ ఏదో మన బలహీనంగా లేదు, 1 మినిట్ మనం బలహీనంగా లేదు, చాలా పవర్ఫుల్ ఉన్నాం, స్ట్రాంగ్ ఉన్నాం. 11 సంవత్సరాల నుంచి మన భారతదేశాన్ని 3rd లార్జెస్ట్ ఎకానమీకి తీసుకొచ్చిన గంత మోడీ గారిది. ఆ అప్రిషియేషన్ మా అపోజిషన్ పార్టీ నుంచి ఎప్పుడు రాదు, ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ప్రపంచానికి ఉక్కు మనిషిలా నిలబడ్డటువంటి మోడీ గారిని రాహుల్ గాంధీని చూసి భయపడుతున్నాడు. దీన్ని ఏమన్నా వాళ్ళ సంతోషానికి జోహార్లు, హ్యాపీగా. రాహుల్ గాంధీ గారు చూసి భయపడుతున్నారని మంచిదే నేను అనేది. నేను అది కాదు సార్. ఇప్పుడు స్పీకర్ గారే మీరు అథెంటికేట్ కాదు సార్, స్పీకర్ గారే మీరు అథెంటికేట్ చేసి ఇవ్వమన్నారు. ఈయన అథెంటికేట్ చేసి సంతకం పెట్టి లెటర్ ప్యాడ్ మీద దీన్ని నేను ధృవీకరిస్తున్నాను, నాది బాధ్యత అని చెప్పారు. అప్పుడు కూడా మాట్లాడిన కాడికి అడగటం ఎందుకు సార్? స్పీకర్ విల్ టేక్ ఎ డిసిషన్, అప్రాపరియేట్ డిసిషన్. ఇవాళ అవిశ్వాస తీర్మానం పెట్టారు కదా, రానియండి, చర్చకు రానియండి. అన్నిటి ఆన్సర్ సమాధానం ప్రభుత్వం చెప్తుంది, ప్రతిపక్షాలు కూడా మాట్లాడతాయి. అవిశ్వాస తీర్మానం అన్ని విషయాలు చర్చకు వస్తాయి కదా, దానికి భయపడాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు నేనేమంటే డిఫెన్స్ కు సంబంధించిన, దేశ రక్షణకు సంబంధించిన విషయాల్లో రాహుల్ గాంధీ గారు దేశాన్ని కించపరిచే రీతిలో, సైన్యాన్ని కించపరిచే రీతిలో, మన రక్షణ వ్యవహారాలు కించపరిచే రీతి అనేక సందర్భాల్లో మాట్లాడింది అభ్యంతరకరం. కాదు సార్, ఇప్పుడు కాదు సార్, మీరు మీ ప్రభుత్వమే 10 సార్లు ఇప్పుడు మాట్లాడారు. నెహ్రూ గారు ఆ రోజు పాకిస్తాన్ సైనికులు, ఐ థింక్ ఇందిరాగాంధీ గారు అనుకుంటా, ఇందిరాగాంధీ హయాంలో పాకిస్తాన్ సైనికులు వదిలేయటం ఇట్స్ ఎ బ్లండర్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అది ఆ రోజు ప్రభుత్వం దేశం భద్రత కోసం, భవిష్యత్తు కోసం ఒక రక్షణ రంగం ఒక నిర్ణయం తీసుకుందని మీరు అనుకోవట్లా. అట్లాగే మీ నిర్ణయాలు వాళ్ళు విమర్శిస్తారు. విమర్శించిన ప్రతి దేశాన్ని భయపడట్లేదు సార్. సద్విమర్శ ఉంటే వెల్కమ్ చేస్తాం. దురుద్దేశంతో దేశాన్ని కించపరిచే రీతిలో, రక్షణ వ్యవస్థను కించపరిచే రీతిలో, సైన్యాన్ని కించపరిచే రీతిలో మాటలు అసెంబ్లీలో, పార్లమెంట్ లో ఇప్పుడు 93,000 మందిని వదిలిపెట్టారు. రక్షణ వ్యవస్థను కించపరచడం కాదా? నన్ను మాట్లాడలేదు మీరు శ్రీనివాస్ సార్, మీరే క్వశ్చన్ చేస్తాం. చెప్పండి. నేనేమంటే ఇప్పుడు ఈ అక్షయ్ సైన్ ఎవరి ఆయంలో పోయింది సార్? అక్షయ్ చైన్ ఇదే నెహ్రూ గారి ప్రధానమంత్రి ఉన్నప్పుడు అక్షయ్ చైన్ ఆక్యుపై చేసుకోలేదా? పిఓకే ఎవరి ఆయంలో పోయింది సార్? పిఓకే ఎవరి చేతిలో? నెహ్రూ చేతులకి వెళ్ళి అదే సార్, అవన్నీ మీరు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు చేసిన లోపాలు సార్. ఇదే విషయం సార్. దేశానికి సంబంధించిన ఇందిరాగాంధీ గారు 1971 లో పాకిస్తాన్ మీద విజయం సాధించి వాళ్ళ బంగ్లాదేశ్ అనే దేశాన్ని వేసి ఒక మహాశక్తి కాళీమాతగా పేరు వచ్చిన ఇవాళ ఒక చికెన్ నెక్ అనే చిన్న వ్యవహారాన్ని ఎందుకు పెట్టుకున్నారు? ఇవాళ ఆ చికెన్ నెక్ పైన చైనా, బంగ్లాదేశ్, ఇతర దేశాలు ఆ చికెన్ నెక్ కట్ చేస్తే నార్త్ ఈస్ట్ స్టేట్స్ వెళ్ళిపోతాయని ఎందుకు కుట్రలు చేస్తా ఉన్నారు? ఆ రోజు ఇందిరాగాంధీ చేసిన తప్పిదం కాదా ఇది? ఇందిరాగాంధీ చేసిన మీరు మాట్లాడొచ్చు కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ గారు వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉంది కాబట్టి పార్లమెంట్ లో అనేక విఠల్ గారు అప్పటి ప్రభుత్వాలు చేసిన సైనిక పరమైన నిర్ణయాల్ని, అప్పటి రక్షణ రంగం ప్రభుత్వాలు చేసినట్టు మీరు ఏకధాటిగా నిర్ద్వందంగా మీరు విమర్శించవచ్చు. కానీ మీ ప్రభుత్వంలో జరిగిన వాటిని విమర్శిస్తే మాత్రం ఇది దేశ వ్యతిరేకం, దేశద్రోహులు లేదా రక్షణ మిలిటరీని అవమానించారని మాట్లాడతారు. ఎలా?
శ్రీనివాస్ సార్ ఇప్పుడు గారు. ఆపరేషన్ అప్రిషియేట్ ఒక్క సెకండ్ సార్ ఇస్తారు. రాహుల్ గాంధీ గారు ఉమ్, ఉమ్. రాహుల్ ఒక్క గాంధీ నిమిషం గారు సార్. ప్రతిపక్ష నాయకుడిగా ఓకే సార్ పుల్వామాలో మన ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని సార్, ఒక్క నిమిషం హత్యలు సార్, చేస్తా కటారి ఉంటే గారు. మతాన్ని ఇస్తారు, రామకృష్ణ గారు, ఒక్క పెట్టి సెకండ్. హత్యలు చేస్తే కటారి గారు. ఆపరేషన్ సింధూర్ని ఎప్పుడైనా రాహుల్ గాంధీ గారు అప్రిషియేట్ చేశారు. ఓకే ఓకే ఎన్నడన్నా మన మిలిటరీని అప్రిషియేట్ చేశారు. రైట్ సార్, ఒకసారి స్వాగతించారా? రామకృష్ణ గారు ఒక లాస్ట్ సెంటెన్స్ చెప్పండి, నేను గఫూర్ గారి దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు ఆయన కోట్ చేసే యుద్ధాలు మొత్తంలో ఎవరిని తప్పు చూపిస్తున్నారు? ఆనాటి ప్రధానుల్ని తప్పు చూపిస్తున్నారు. అంతే కదా. ఉమ్, ఉమ్. ఇప్పుడు గాల్వాన్ లో జరిగిన యుద్ధంలో మాత్రం నరేంద్ర మోడీ గారు మేము సైనికాధికారులు సైన్యానికి పూర్తి అధికారాలు ఒక్క ఇచ్చాం నిమిషం. రామకృష్ణ సంపూర్ణ నిమిషం. అధికారాలు ఇచ్చాం మేము. ఒక్క నిమిషం మీరు ఇవ్వలే అప్పుడు. ఒక్క నిమిషం. సైనిక అధికారే చెప్పాడు, ఆ నిర్ణయంలో నేను ఒంటరిని అయ్యాను, ఆ క్షణానికి నాకు ఏమీ తోచలేదు, నన్ను అప్పుడు ఆయన అసమర్థత అవుతుంది. మీరు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ఆయన నిర్ణయం తీసుకుని ఆయన అసమర్థత అవుతుంది. ఒంటరిని చేసింది ఈ ప్రభుత్వం. రాజకీయ ఆ సైన్యాధికారి అసమర్థత అవుతుంది. మేము పూర్తి సంపూర్ణ అధికారాలు ఇచ్చినప్పుడు ఆయన నిర్ణయం తీసుకోకపోవడం ఆయన కాదు అసమర్థత. సార్, ఆయన 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 ఏం రాశారో మీరు మాట్లాడినా కూడా దాని మీద చర్చిస్తున్నారు. విట్ల గారు. కటారి గారు, యా నిర్ణయం తీసుకోకపోవడం నరవాణి అసమర్థత. ఇదే మిలిటరీని అవమానించడం. కాంగ్రెస్ వాళ్ళు కాదు సార్, మీకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ఓకే. ఇది కదా స్వేచ్ఛ మిలిటరీని ఇచ్చినప్పుడు అవమానించడం. మీ అభిప్రాయం చెప్తున్నారు కదా. రైట్ ఒకసారి మీకు పూర్తి గఫూర్ స్వేచ్ఛ గారు, ఇచ్చాం. రామకృష్ణ గారు, పూర్తి స్వేచ్ఛ కటారి ఇచ్చాం. గారు. అది on record ఉంది. విట్ల గారు ఒక్క It is సెకండ్. on record. విఠల్ గారు, ఉందో లేదో నాకు అర్థం యా గఫూర్ గారు, కావట్లేదు. గఫూర్ గారు చెప్పండి. ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీ రెఫర్ ఆయన అభిప్రాయం కాదు. అవును. ఉమ్, నెరవాణి అనే అతను రాసినటువంటి పుస్తకం మీద, ఆ పుస్తకంలో ఉండే అంశాల మీద చర్చ. ఆయన ఎవరండి నెరవాణి? ఉమ్, ఆయన ఆర్మీ చీఫ్ అండి. అవును. ఉమ్, ఆర్మీ చీఫ్ తన అనుభవం ద్వారా భారత రాజకీయ నాయకత్వం క్రిటికల్ పీరియడ్ లో చాలా అసింగతకు లోనైనాను, క్రిటికల్ పీరియడ్ లో ఒక సైన్యాన్ని గైడ్ చేయలేకపోయింది అని సూటిగా ఆయన ఆరోపణ చేస్తే దానికి మీరు సమాధానం ఇదే మీరు అదే చెప్తారు. ఆయన అసమర్థత అంటున్నారు. ఉమ్, ఉమ్, అసమర్థత ఎవరిదండి? ఎందుకు ప్రభుత్వం ఉండేది? ఎందుకు గడ్డి పీకడానికా? ఓకే. ఒక క్రిటికల్ పీరియడ్ వచ్చినప్పుడు, ఒక దాడి సందర్భం వచ్చినప్పుడు సైన్యం మీద తోసేయడం కాదు, Yeah. రాజకీయ నాయకత్వం నిర్ణయం తీసుకోవాలా. ఉమ్. ఇప్పుడు యుద్ధం జరిగిందా? మీరు ఇండియా చేస్తేనేమో చాలా ఒక్క నిమిషం గొప్ప విట్ల గారు, పనులు. విట్ల గారు మాట్లాడండి. సార్, ఆ ఆ విజయ్ రోజు గారు ఏమైనా ఎన్నిసార్లు యుద్ధం జరిగిందా? మాట్లాడారండి? ఇదే పని ఆయనకు. ఆయన ఎవరిని మాట్లాడించాడు? కాదు విట్ల గారు, ఆ రోజు యుద్ధం జరిగిందో లేదో అది వస్తే కదా ఎవరిని తెలిసేది. మాట్లాడించారు? తమే మాట్లాడతారు, తమ చెప్పేది అంతా కరెక్ట్ అనుకుంటారు. Yeah. అరే నెరవాణి అనేటువంటి వాడు దారిలో పోయేవాడు కాదు, ఆర్మీ చీఫ్ గా పనిచేసిన వాడు. ఆర్మీ చీఫ్ తన అనుభవాలతో కొన్ని విషయాలు చెప్తే దేశం చర్చించకూడదా? Okay. దేశ ప్రజలు తెలుసుకోకూడదా? Okay. అగ్నివీర్ పథకం మీద ఆయన కొన్ని అభిప్రాయాలు చెప్తే దేశం తెలుసుకోకూడదా? Okay. ఎన్నాళ్ళు అదే ముక్కులు కట్టేస్తారు, నెరవాణి గారు. ఎన్నాళ్ళు మీరు గొంతులు శ్రీనివాస్ సార్. నొక్కేస్తారు? Yeah, ఇస్తారు. శ్రీనివాస్ విట్ల గారు, విట్ల గారు. మాట్లాడించకుండా శ్రీనివాస్ బయట సార్. మాట్లాడించారు, ప్రతిపక్షాన్ని శ్రీనివాస్ సార్. ఆ స్థానంతో రాజకీయాలు ఒక్క సెకండ్ శ్రీనివాస్ సార్. మీరు ఏమైనా గఫూర్ గారు ఆవేశపడుతున్నారు. పాపం మోడీ గారి మీద కోపంతో గఫూర్ గారు ఆవేశపడుతున్నారు. జాతీయవాదం అంటారు, యుద్ధం చేస్తారు. మళ్ళీ ఒక్క నిమిషం సార్. ఆర్మీ ఆఫీసర్ చెప్పిన దాన్ని కూడా ఒక్క సెకండ్ ఒక్క నిమిషం సార్. గఫూర్ గారు. మార్గం. Yeah. కాబట్టి ఒక్క నిమిషం ఓం బిర్లా సార్. విట్ల గారు చేసింది ఇస్తాను, విట్ల గారు 100% ఇస్తాను. ఒక్క సెకండ్. తప్పు. కాబట్టే అవిశ్వాస తీర్మానం Okay. 100% కరెక్ట్. చర్చ ఓకే జరగాలి. విట్ల గారు చెప్పండి, క్విక్ గా చెప్పండి. నేను అవిశ్వాసం తీర్మానాన్ని వాళ్ళు పెట్టడం మేము స్వాగతిస్తాం. ఓకే. చర్చ జరుగుతుంది, అన్ని మీరు- విషయాలు మీరు బయటకు చెప్పారు. వస్తాయి. అదే అన్ని విషయాలు నరవాణి బయటకు చెప్పారు. వస్తాయి. వెల్కమ్ చేస్తున్నాం. ఎవరు గెలుస్తారే అనేది ఓకే, పార్లమెంట్ ఓకే. డిసైడ్ నరవాణి చేస్తారు. నేను అనేది విషయం. ఏంటంటే నిర్వాణే గారు చాలా స్పష్టంగా అనేక అంశాలు చెప్పారు. ఆ. మోడీ గారి మీద ఉక్కు మనిషి, చాలా Yes. ధైర్యస్తులు, Yes. ఈ దేశభక్తి మీద నిబద్ధత ఉన్నటువంటి ప్రధానమంత్రి అని కూడా చెప్పారు. మరి ఆ పుస్తకం- అక్కడెక్కడ మీకు అసమర్థుడు అనిపించలా? ఆ. ఒక మాట చెప్తున్నా సార్, నిర్ణయాలు ఇప్పుడు అదే నర్వాణే గారు ఏం చెప్పారు? మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు, మిలిటరీ వ్యవస్థకు ఈ ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు, ఆ క్షణం ఏం కావాలో ఆ నిర్ణయాలు తీసుకోమని చెప్పారని కూడా పుస్తకంలో రెఫర్ ఉంది. మరి అదే నరవాణి చెప్పి సందర్భంలో- ఇంకొక మాట ఎందుకు అంగీకరించరు? ఇలాంటి నిర్ణయాలు వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం మా మీద వదిలేశారు. లెట్ మీ కంప్లీట్ ఇట్. మీరు అందరు ఒకటే, నేను ఒక్కరిని మాట్లాడితే ఎట్లా ఉంటుంది సార్? చెప్పండి చెప్పండి. నేనేమిటి అదే నర్వాణే గారు అనేక సందర్భాలు ఏం చెప్పారంటే, నాకు రాజకీయమైనటువంటి ఆ రోజు ఆ క్షణానికి సలహాలు అందలేదని చెప్పారు. ఆయన Exactly. బాధను వ్యక్తం చేశారు. ఎగ్జాక్ట్లీ. ఎట్ ది సేమ్ టైం ప్రభుత్వాన్ని ఎక్కడ కించపరచలే ఆయన. యా నేను అదే అంటున్నాను విట్ల గారు. మిలిటరీ వ్యవస్థను అప్రిషియేట్ చేశారు. ఈ దేశాన్ని మిలిటరీ స్ట్రాంగ్ ఉన్నటువంటి శిష్యాన్ని ఆయన అప్రిషియేట్ చేయడం, ప్రధానమంత్రి వ్యవహారాలను అప్రిషియేట్ చేశారు. నా ప్రశ్న ఆ అదే విషయం విట్ల మనం గారు, మర్చిపోతున్నాం. నా ప్రశ్న ఆ ఒక్క పాయింట్ తోటి ఆ క్షణంలో తనకు రాజకీయ పరమైనటువంటి సలహాలు సూచనలు అందలేదన్నట్టు ఆ ఒక్క పాయింట్ చర్చించకూడదు కాదు సార్. ఏదో చేశారు, ఏదో అయిపోయింది 99 అని మీకు మాట్లాడడం అనుకూలంగా ఎంతవరకు కాదు సమంజసం సార్? విట్ల గారు.
99 అంశాలు మీకు అనుకూలంగా మాట్లాడి 1-2 అంశాల్లో కాస్త డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే ఆ పుస్తకం ప్రింట్ కానివ్వరు, దాన్ని పార్లమెంట్లో చర్చకి రానివ్వరు. ఈ విమర్శ కరెక్టేనా? నేను అంటున్నా సార్, ఇప్పుడు అనేక అంశాలలో ఉండొచ్చు. పార్లమెంట్ ఆ పుస్తకాన్ని ఎందుకు ప్రింట్ రాలేదో డెఫినెట్ గా చర్చిస్తారు. రేపు ఆయన వివరణ కోరుతారు, ఓకే, ఏ వివరాలు అందులో ఏం అంశాలు ఉంటాయి, దాని వివరణ కోరిన తర్వాత డెఫినెట్ గా ప్రచురించే అవకాశం ఉంది. రైట్. రామకృష్ణ గారు, లాస్ట్ సెంటెన్స్ సార్. వీళ్ళ దేశభక్తి ఎంత గొప్పదంటే ఇదే విషయం చైనా గాల్వాన్ విషయం మీద తర్వాత మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ అడిగితే చైనా ఇస్ బిగ్గర్ ఎకానమీ, నన్ను వెళ్ళి వాళ్ళతో తగాదా పెట్టుకోమంటావా, ఏం మాట్లాడుతున్నావు అని సమాధానం వీళ్ళది. అక్షయ్ చైన్ మీరు ఓడిపోయి రామకృష్ణ మీ ఆయంలో అక్షయ్ చైన్ ఆ రోజు పాకిస్తాన్ చైనాతో యుద్ధంలో ఓడిపోయి మీరు అక్షయ్ చైన్ మీరు మాట్లాడితే ఏం చెప్పాలన్నా? భారత పార్లమెంట్ లో స్పీకర్ గారి మీద అవిశ్వాస తీర్మానానికి అయితే ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న అంశం మీద రేపు అవిశ్వాస తీర్మానం ఇచ్చే అవకాశం ఉన్నది. ఆర్టికల్ 94 సెక్షన్ సి కింద అవిశ్వాస తీర్మానం ఇవ్వబోతున్నారు. కీలకంగా ఈ ప్రభుత్వం విధానాలన్నీ కూడా చర్చకి తీసుకొచ్చే ఒక అవకాశం ఉంటుందని ప్రతిపక్షం భావిస్తున్నట్టుగా ఉంది. సంఖ్యాబలం లేకపోయినా లోతైన చర్చ జరగాలని ప్రతిపక్షాలు అయితే భావిస్తున్నాయి. ఏం జరుగుతుందో వేచి చూడాలి. చర్చలో పాల్గొన్న అంబటి రామకృష్ణ గారికి, విఠల్ గారికి, అలాగే పుల్లారావు గారికి, గఫూర్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం సార్.